మన బైబిల్ పట్టుకుందాం. ఇది నా వాక్యం కొరకు మనం ప్రార్థన చేస్తాం. నా దేవ నాతో మాట్లాడు. వాక్యం ఎదుట ఎవరు గొప్పవారు కాదు. బోధిస్తున్న నేనైనా, బోధకులైనా, పాస్టర్లైనా, దైవజనులైనా వాక్యమే. వాక్యం కంటే గొప్పవారు ఎవరు లేరు. అన్నీ దూరమైపోతాయి, కానీ వాక్యము శాశ్వతంగా ఉంటుంది. అన్ని నామముల కంటే వాక్య నామము గొప్పది. ఆ నామాన్ని గణపరుస్తామా? నాతో మాట్లాడయ్యా, నాతో మాట్లాడు. పాదరేణువునై నన్నుండి పోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ పాదరేణువునై నన్నుండి పోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ మాట నా నోట జనులంత వినని, నీ మాట నా నోట జనులంత వినని. సువార్తతో నన్ను కలవరమే గనని, సువార్తతో నన్ను కలవరమే గనని. కలువారి సిలువ నాకే విలువ, కలుషంబు బాపే కరములో చాచే. కలువారి సిలువ. దయగల తండ్రి, మీ నామానికి వందనాలు. యేసుక్రీస్తు నామములో మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తున్నాం. ఇంతవరకు మీరు అద్భుతంగా నడిపించారు. ముందు కూడా ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తారు. 6 బాధలలో ఉన్న దేవుడవు 7వ బాధలలో మీరు చేయి విడవరు తండ్రి. మానవుడు ఒక్క ద్వారము మూసివేస్తే నీ ప్రియ పిల్లలంటి మాకు 7 ద్వారాలు మీరు తెరవగలరని మేము నమ్ముతున్నాం. శత్రువు ఒక్క ద్వారమున వస్తే వారిని 7 దారులలో వారిని చెదరగొడతావు స్వామి. మీ వాక్యమే సత్యము, మీ మాటలే సత్యము. మా హృదయపూర్వక స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మిమ్మల్ని వందిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు. మీరందరూ బాగున్నారు కదూ? చాలా సంతోషం. రండి, పరిశుద్ధ గ్రంథములో సంఖ్యాకాండము 15వ అధ్యాయము 32 నుంచి 36 వరకు చదువుకుందాం. ద బుక్ ఆఫ్ నంబర్స్. మైక్ ఉన్నవారు చదవండి. ద బుక్ ఆఫ్ ఒక్క నిమిషం. ద బుక్ ఆఫ్ నంబర్స్ సంఖ్యాకాండము 15వ అధ్యాయము 32 నుంచి చదవండి. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను నొద్దకును సర్వ సమాజం నొద్దకును వానిని తీసుకుని వచ్చిరి. వానికి ఏమి చేయవలెనో అది విషదపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి. తరువాత యెహోవా, ఆ మనుష్యుడు మరణశిక్ష నొందవలెను, సర్వ సమాజం పాలెం వెలుపల రాళ్లతో వాన్ని కొట్టి చంపవలెనని మోషేతో చెప్పెను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాలెం వెలుపలికి వాని తీసుకుని పోయి రాళ్లతో వాని చావగొట్టెను. అమ్మో, ఈ ఉదయకాలమున ఎవరో ఒకరు చచ్చిపోయారండి. ఆహా, అవునా? అవును, మనం చనిపోలేదు. దేవునికి మహిమ. కారణం అనేక పర్యాయాలు మనం ఇలాంటి పనే చేశాం. బై గాడ్స్ గ్రేస్, దేవుని మహాకృప చేత మనం బ్రతికాం. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, కంటికి కన్ను, పంటికి పన్ను, చెయ్యికి చెయ్యి, కాలుకు కాలు. ఏ అవయవమైన తప్పు చేస్తే అవయాన్ని నరికేయాలని మోషే ధర్మశాస్త్రం చెప్పింది. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యానికి వచ్చారు. అసలు అరణ్యములో ఐగుప్తు దేశములో నుండి కానాను దేశానికి ప్రయాణము, వాస్తవానికి ప్రయాణం ఎంత అంటే 11 రోజులే. ఎన్ని రోజులు? ఓన్లీ 11 days. కానీ 40 సంవత్సరాలు యాతన పడ్డారు. దేవుడు తన శక్తి కూడా ఈ 40 సంవత్సరాలు చూపించాడు.
వీరి భక్తి కూడా ఎటువంటిదో కనుక్కున్నాడు యేసయ్య. ఏదిట్లయినా ఈ సందర్భములో కొందరు మంచిగా విశ్వాసులు ఉన్నట్టుగా కనపడుతుంది. ఎవరో ఒక అబ్బాయి విశ్రాంతి దినము, ప్రభువు దినము, పునరుత్థాన దినము, ఆదివారము ఎందుకు విశ్రాంతి పాటించాలి? ఒకటి, ఇశ్రాయేల్ ప్రజలు అడిగారు, ఫరోను అడిగారు, మోషే ద్వారా అడిగించాడు. మేము 3 దినములు బయటికి వెళ్ళిపోయి మా దేవునికి మేము పండుగ చేసుకోవాలి అని చెప్పారు. అవునా, వెళ్ళండి అన్నాడు. వెళ్ళండి అంటాడు కానీ వద్దంటాడు. దాదాపు 10 శ్రమలు అయిపోయిన తర్వాత, కష్టపడిన తర్వాత మొత్తానికి ఇశ్రాయేల్ ప్రజలను పండుగ చేయడానికి ఇడిచిపెట్టారు. హల్లెలూయా. ఆ పండుగ 40 సంవత్సరాలు అరణ్యములో జరిగింది వీరికి పండుగ. ఎలాంటి పండుగ ఈ పండుగ అంటే, ఆ దినము ఎవరు కూడా వడకని బట్ట, ఉడకని తిండి. ఆమెన్. వడకని బట్ట, ఉడకటం అంటే వీవర్ అనగా సాలెవారు బట్టలు ఉడుకుతారు, నేస్తారు. ఉడకని బట్ట, ఉడకని తిండి, భోజనం తిన్నారు. ఎలా తిన్నారు? ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి నడిపించుకుంటూ వెళ్ళాడు. ఏ కొరత చేయలేదు వారికి. అద్భుతంగా వారు ఆ యాత్రను జరిగించారు. ఏదైనా సమస్య ఇస్తే పరిగెత్తుకొని మోషే దగ్గరికి వస్తారు. ఏదిట్లయినా ఈ విశ్రాంతి దినం గురించి మనం మాట్లాడు. ఎందుకు ఇంత కండిషన్ పెట్టాడు దీనికి, ఇటువంటి షరతు పెట్టాడు దీనికి అంటే, ఆదికాండము 2వ అధ్యాయము 2-3 వచనాల్లో మనం చూసినప్పుడు, దేవుడైన యెహోవా సమస్తాన్ని సృష్టించి, ఆయన సృష్టించిన సృష్టిని చూసి ఆనందించాడు. ఆయన ఆనందిస్తూ 7వ దినమున విశ్రమించాడు. 7వ దినం విశ్రమించి దాన్ని పరిశుద్ధపరిచాడు. దాన్ని పరిచి ఆశీర్వాదించాడు. అనగా ఎవరైతే విశ్రాంతి దినములో ప్రవేశిస్తారో ఒకటి వారికి నెమ్మదినిస్తాడు యేసు ప్రభువారు. చదవండి ఆ మాట, 3వ వచనం, 2-3 వచనాలు చదవండి. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 2 వర్స్ 2 and 3. ఎస్. ఒక్క నిమిషం, మైక్ ఉన్నవారు చదవండి. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఎలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. అంతటి నుండి ఆయన విశ్రమించాడు గనుక ఆయన చేసిన పనే మనవులు చేయమన్నాడు యేసయ్య. ఆమేన్. హల్లెలూయా. ఆయన చెయ్యింది ఏది కూడా మనం చేయమని చెప్పలేదు. ఒక్కటే ఆయన ఏం చెప్పినంటే, నాన్న నేను వెళ్తున్నాను పరలోక రాజ్యానికి, నేను పరిశుద్ధాత్మను మీకు ఇస్తాను, నేను విడిచిపెట్టిన పని అంటే సువార్త పని. సువార్త మీరు అందరు చేయండి. ఈ భూమి మీద మీరు జీవించినంత కాలము అన్యులకు కానీ అందరికి కానీ మీరు మాదిరికరంగా జీవించమని చెప్పాడు. ఆయన విడిచిపెట్టిన వెళ్ళిన పని అంటనగా ఆయన చేయలేని పని మనకు చెప్పాడు. కానీ ఈ పని ఏం చేశాడు ఆయన? నేను విశ్రాంతి తీసుకున్నాను, నేను ఆశీర్వదింపబడ్డాను, ఈ ప్రపంచాన్ని ఆశీర్వాదించాను, మీ కుటుంబంలో కూడా దీవెనలు, ఆశీర్వాదాలు, మీకు విశ్రాంతి, రెస్ట్, నెమ్మది కావాలని ఆయన ఆశపడ్డాడండి. దేవుడు ఎవరనగా, ఒకటి ఇశ్రాయేల్ ప్రజలను విడిపించిన దానికి విశ్రాంతి, 2వది సమస్తాన్ని సృష్టించినప్పుడు ఆయన విశ్రాంతి, 3వది యేసు ప్రభువారు మరణము నుండి తిరిగి లేచాడు. దట్ ఈస్ కాల్డ్ సండే, ఆదివారం. యూదులు ఆ దినాల్లో సబ్బాత్ దినము శనివారం చేసుకునేవారు. కానీ క్రీస్తు యేసు కాలములో, అపోస్తుల కాలములో, కృపాయుగములో మనమందరం చేసే కార్యం ఏంటి అనగా, అదే విశ్రాంతి దినము. అనగా అదే ఆయన దినము, ఆయన దినము, ఆయన దినము. ఇది ఎవరి దినం? ఇది ఆయన దినము. ఎవరు ఆయన? ఎవరనగా తిరిగి లేచాడు గనక నిన్ను నన్ను మనల్ని బాప్తీసం అనేటువంటి హేతు చేత మనల్ని కూడా ఆయన లేపాడు. ఆయన లేచటం వలన మనకేమిచ్చాడు? దేవుడు స్వతంత్రం ఇచ్చాడు. గనక విశ్రాంతి దినములో ఉన్న ఆశీర్వాదములు, సోమవారం మొదలుకొని శనివారం వరకు చేసిన పనిలో డబ్బులు, పైకము, జీతము మిగలాలంటే 7వ దినమున విశ్రాంతి. విశ్రాంతి అంటే పండుకొని నిద్రపోయేది కూడా కాదు. క్లియర్? అర్థమైందా? పడుకొని నిద్రపోయేది కాదు. విశ్రాంతి దినం అంటే ఏంటనగా, నా దేవుడు చేసిన మేళ్లకు నేను వెళ్ళి దేవుని మందిరములో, నా కేటాయించిన మందిరములో దైవజనులతో కలిసి, సమూహంతో కలిసి నేను దేవుని స్తుతిస్తాను. గాలి నీరు వెలుతురిచ్చిన దేవునికి, ఉద్యోగం ఇచ్చిన దేవునికి, ఆరోగ్యం ఇచ్చిన దేవునికి, జ్ఞానం ఇచ్చిన దేవునికి, అన్ని ఇచ్చిన దేవునికి, నా దేవుని దగ్గరికి నేను వెళ్ళి, అదే నిజమైన పండుగ.
క్రైస్తవునికి, నిజమైన క్రైస్తవునికి అనుదినము పండగే. కానీ ఈ ప్రభువు దినములో, ఈ పునరుత్థాన దినములో మనం అందరం ఏం చేయాలనగా ఈ కార్యము చేయాలి. అయితే అరణ్యములో ఉన్నప్పుడు ఆ దినము వారికి అరణ్యము, ఈ దినము మనకు ఇది కూడా, ఈ లోకం అనేది ఒక అరణ్యము. అరణ్యములో ఒక ఆయన ఉండి కర్రలు ఏరుకోవటానికి పోయినాడు. అవసరమా నీకు కర్రలు ఏరుకోవటానికి? మన్నా ఉంది కదా, మళ్ళా నువ్వు కుండ కింద కర్రలు పెట్టడానికి ఎవడు బొమ్మన్నాడు నిన్ను? నీది అధిక భక్త్యా? నీది అధిక వంట? ఎస్, దేవుడు అన్నాడు, యుద్ధం చేయవారి 6,03,550 మంది ఉన్నారు. వారికి భార్య పిల్లలంతా కలిస్తే ఆ దినం కుటుంబ నియంత్రణ లేదు. దాదాపు 25 లక్షల మందికి దేవుడు సమృద్ధిగా భోజనం పెడుతున్నాడు. నువ్వెందుకు కర్రలకు పోవాలి? ఎవరో గమనించాడు, రోజు పోతాడు కర్రలు తెస్తాడు, ఇడు రోజు పోతాడు కర్రలు తెస్తాడు, ఇడు రోజు పోతాడు కర్రలు తెస్తాడు. మోషే నాలెడ్జ్కి ఇచ్చారు, సార్ వాడు రోజు ఆదివారమే చర్చి కర్రలకు వెళ్ళటానికి పోతాడు, వాడు రోజు ఆదివారమే ఉద్యోగానికి పోతాడు, వాడు రోజు ఆదివారమే దేవుని మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. మీలో ఎవరైనా వారు ఉన్నారా? గుర్తు చేసుకోండి. ఈ బైబిల్ మీకు ఏదైనా వాక్యము డౌట్ ఉంటే నన్ను మీరు ఎప్పుడైనా రాత్రి ఎన్ని గంటలకైనా ఫోన్ చేసి, సార్ మీరు ఆ మాట చెప్పారు కదా, అది ఎక్కడుంది అడగని, నేను తప్పకుండా చెప్తా. నేను నిద్రపోతున్నాను, లేకపోతే నేను ఎప్పుడు చెప్పను కూడా. ప్రైజ్ ది లార్డ్. ఏమయ్యా అంత పరిస్థితి వచ్చిందంటే, ఇప్పుడు దేవునికి ఎవరో వెళ్ళారు, మోషకు చెప్పారు. మోషే ఏం చేశాడు? పిలుచుకొని రండి అన్నాడు. మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఎవడైనా చట్ట ప్రకారం విరుద్ధంగా చేస్తే వానికి తప్పకుండా మరణ శిక్ష ఉంది అని సంఖ్యాకాండం మీరు ఆవరించి చదువుకుంటారండి. చదువుకుంటారు. సంఖ్యాకాండంలో మీకు అన్ని లెక్కలేసుకోవాలా. 12 మందికి ఎంతమంది పిల్లలు పుట్టారు, రూబేను గోత్రం ఎవరు, వాళ్ళ గోత్రం ఎవరు, అన్ని రాసుకోవాలా. ఈ లెక్కలు నేను చూసుకుంటున్నప్పుడు నాకు సమయం దొరికేది. ఎక్కడ? కాశ్మీర్లో సమయం దొరికేది. సెన్సిటివ్ ఏరియా కాశ్మీర్. ఏంటి సెన్సిటివ్ ఏరియా అంటే ఎక్కువ ఆ యుద్ధ సన్నద్ధమైనటువంటి పరిస్థితులు, విపరీతమైన చలి, -డిగ్రీ, చాలా విపరీతమైన చలి. మీకు ఇప్పుడు ఫ్యాన్ దిగితేనే దగ్గుతూ ఉంటారు, అందరూ దగ్గుతూ ఉంటారు. మాకు ఫ్యాన్ అవసరం లేదండి ప్రియులారా. ఆ చల్లటి గాలి విసిరిందంటే, ఒక్కసారి అట్లా జల్లు వచ్చిందంటే అది ఐసులో నుంచి వస్తుంది కనుక లోపల ఉన్న ఎముకలు ఉన్నాయి చూడు, ఆ ఎముకల లోపల వణుకుతాయండి, ఎముకల లోపల ఉగులుతాయి. ఇంకా అప్పుడు నీ నోరు అంటుంటాయి. అటువంటి పరిస్థితుల్లో నేను ఈ లెక్కలు చూడకుండా అన్నీ ఎవరి గోత్రం ఎంత అని రాసుకుంటూ పోతే నాకు ఆఖరణ లెక్క దొరికినప్పుడు ఇది నేను చేసిన లెక్క 2 కరెక్ట్గా జరిగిపోయినాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే బైబుల్ను ఏ విధంగా చదివే కృప రాజస్థాను ఏరియాలో ఎండల్లో, కాశ్మీర్ లోయల్లో చలికాలంలో చదువుకునే కృప యేసయ్య నాకు అనుగ్రహించాడు. 24 గంటలు డ్యూటీ చేసి కూడా దేవుడంటే చాలా ఇష్టపడ్డాను. ఇంతకంటే ఇంకా నాకు ఏది లేదు ప్రభు అని నేను అనుకున్నాను. అలాగనే దేవుడు ఈ దినము కొంత మాటలు చెప్పడానికి దేవుడు కృప చూపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరో కర్రలు ఏరుకొని పోతే ఏమైపోయిందంట? మోషే పిలిచాడు. పిలిచి తర్వాత 35వ వచనములో, తర్వాత యెహోవా ఆ మనుషుడు మరణశిక్ష పొందవలని చెప్పాడు. సర్వ సమాజము పాలెము వెలుపట రాళ్లతో వాడిని కొట్టి చంపవలనని మోషే చెప్పాను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాలెము ఎలుపలికి వాడిని తీసుకొని పోయి రాళ్లతో వాడిని చావాగొట్టెను. బైబిల్ ఉందా? మీ బైబిల్ ఉందా? నేను మీకు చెప్పాలంటే అప్పుడప్పుడు మనం దగ్గు వచ్చినా కానీ ఆ చర్చికి ఏం పోతావులే, ఎవరైనా ఇంటికి వస్తుంటే వాళ్ళు చూడు, వాళ్ళకు అన్యులు తెలియదు అనుకోండి, వాళ్ళు ఆదివారం ఇంటికి వస్తున్నట్టే అన్న కానీ తమ్ముడు కానీ ఇంకెవరు కానీ మీ ఇంటికి వస్తుంటే దయచేసి మీరు ఏమనుకోవద్దు, 12 గంటకు మేము ఫ్రీ అవుతాము, అప్పుడు మీరు రండి, మేము చర్చికి వెళ్తున్నామండి. మీ తల కొడతారా వాళ్ళు? ఆ నుంచి గొడ్డలు తీసుకొని వస్తారా? చెప్పండి, తెస్తారా? ఈ మనిషి ఏం చేశాడమ్మా? కర్రలు ఏరుకొని పోయాడు. అప్పుడు ఏం చేశాడు? మోషకు చెప్పాడు, వాడిని చంపండి అన్నాడు. అంతే. దేవునికి స్తోత్రాలు, మనం చచ్చిపోలే. హల్లెలూయా. ఒకసారి చప్పలు కొట్టి దేవుని స్తుతిస్తాం. సావనందుకు దేవునికి స్తోత్రాలు, రాళ్ళతో కొట్టనందుకు దేవునికి స్తోత్రాలు. కారణం ఏంటి అనగా దేవుని శాస్త్రము కొట్టివేయమని కాదు, ఆయన కృప మన మీద హెచ్చుగా ఉంది కనుక దేవుడు ఈ దినము మనల్ని నిలబెట్టాడు. ధర్మశాస్త్రం కొట్టివేయటానికి రాలేదు ప్రభువారు, దాన్ని నెరవేర్చుటకే వచ్చాడు.
అది మూలరాయి, దాన్ని నెరవేర్చుటకే వచ్చాడు దేవుడు. అందువలన విశ్రాంతి దినం అనగా ప్రభువు దినము, ఆయన దినము, రెజరెక్షన్ డే, పునరుత్థాన దినమున 600 106 మనము దేవుని సన్నిధానికి రావాలి అనేది మొదటి విషయం. ప్రార్థనకు నువ్వు వస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే కదా నిన్ను ఆశీర్వదించేది. ఒక యంత్రాంగం రాత్రంతా ట్రాక్టర్ పనిచేసిందనుకో, ఒక లారీ బస్సు తిరిగిందనుకో, దాన్ని మరలా గ్యారేజ్లో కాస్త రెస్ట్ ఇస్తారండి. అలాగనే తిరుగుతుంటే ఆ యంత్రం పాడైపోదా? ఇది కూడా అంతే కదా. ఎంత ప్రేమగల దేవుడు, ఆ ప్రేమగల దేవుడు నిన్ను ప్రేమించాడండి, నిన్ను ప్రేమించాడండి. దేవుని మందిరములో నువ్వు దేవుని స్తుతించమన్నాడు. అందుకే యేసు ప్రభు వారు మత్తయి సువార్త 11:28 అంటాడు, పాపభారం మోస్తున్న జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నేను మీకు 1 కేజీ బంగారం ఇస్తానన్నాడా? ఏమిస్తానన్నాడమ్మా? అదే మాట. కేజీ బంగారం అయితే బల్లార్లు ఉన్న మొత్తం కూడా మన చర్చికి వచ్చేవారు. ఏమంటారు ఈ మాటకు? పోనీ ఏమో 1 గ్రాము ఇస్తామన్నా కానీ మీలో ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటారు, మా చర్చిలో పాస్టర్ గారు 1 గ్రాము బంగారం ఇస్తాను, మీకు తెలియదా? వచ్చేసాడు అంటే అందరూ మొత్తం వచ్చేవాళ్ళేమో. యేసయ్య అన్నాడు, బంగారం కంటే విలువగలది విశ్రాంతి. ఆమేన్. ఆ విశ్రాంతిలో ఆదాయం ఉంది, ఆ విశ్రాంతిలో నెమ్మది ఉంది, ఆ విశ్రాంతిలో మనకు దీవెనకరం ఉంది. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ నీవు ఇతరులకు కూడా చెప్పుకుంటావు, నా ప్రభువు దినమున, పునరుత్థాన దినమున నేను ఎక్కడికి వెళ్ళను. ఎందుకనగా ఆయన పునరుత్థానుడయ్యాడు, నన్ను పునరుత్థానుడిగా చేశాడు, ఆయన శక్తి నాకు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన బలము నాకు ఇచ్చాడు. అందువలన దేవుని కంటే ఎక్కువగా నేను దేన్ని కూడా ప్రేమించను. ఆమేన్. హల్లెలూయా. మీకు పౌరుషము రోషము ఉందా? ఎంతమందికి ఉంది పౌరుషము రోషం? ఏం చెప్పరు? ఉందా? ఎస్. దేవునిలో ఉండాలి. కొట్టడం కాదు, కొట్టించుకోవటం కాదు. దేవుని బిడ్డలారా, ఈ పౌరుషము రోషం ఉన్నప్పుడు వీరు ఏం చేశారు చూడండి. ఆ వ్యక్తి కర్రలేరుకొని పోయేటప్పుడు కొట్టారు, చంపారు, మరణ శిక్ష విధించారు. అయితే మరికొందరు ఉన్నారు, ప్రార్థనకు వస్తారు, నిద్రపోతారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. క్రొత్త నిబంధన కాలం రండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 20:7 చదువుకుందాం రండి. మీ బైబిల్లో మీరు చదవండి తప్పకుండా. 7వ వచనం 20వ అధ్యాయం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు ఎల్లనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి. చాలమ్మా, చూశారా? ఆ దినాల్లో ఆదివారం ఆయన కర్రలేరుకుని పోతే ఆయన చచ్చిపోయాడు. ఈ క్రొత్త నిబంధన కాలంలో చర్చికి వచ్చే వారందరూ కూడా మేలుకొని ఉంటారు అనేది మీరు చెప్పాలి. ఒకరు పాటలు పాడుతుంటేనే హల్లెలూయా నిద్రపోతుంటారు. ఇక్కడ ఐతుకు ఈయన పేరుకు అదృష్టవంతుడమ్మ. దేవుని స్తోత్రాలు. కృపాయుగం అని చెప్పాను కదా మీకు. ఈ కృపాయుగంలో రావటము ఈ ఐతుకని యవనస్తుడు కిటికీలో కూర్చున్నాడు. కిటికీలో కూర్చోటము, ఒక్క ఆవలో పెట్టుకున్నాడు, ఒక్క లోపల పెట్టుకున్నాడు. అంటే మనసు ఒకటి కాస్త బయట ఉంది, కొంచెం లోపల ఉంది. 50% ఇచ్చాడు యేసయ్యకు. ప్రభువా నేను 50% నీకు ఇస్తున్నాను అన్నాడు. ఏంటి 50%? దారి వాళ్ళకు. ఇప్పుడు మనం చూస్తున్నాం, మన దారిలో ఏంటి కూరగాయలు, ఆ కాయలు, ఈ కాయలు అమ్ముకుంటూనే ఉంటుంటారు. మనం ఏం చేద్దాం? వాళ్ళ యొక్క ఆకలి కేకలు వారికి తప్పదు, మనకు తప్పదు. అయితే నీ మనసు ఎక్కడ ఉంది? ఐతుకు చర్చికి వెళ్ళాడు కానీ సగం మనసు ఎక్కడ ఉన్నది? అందుకు ఒక ఆయన పాట పాడు, నా సమస్తము నీకిత్తు, నా సమస్తం అని కిటికీలో నుంచి పాట పాడుతాడు. ఏడాడు పాడుతున్నాడు, సగం కాలు బయట పెట్టాడు, సగం కాలు లోపల పెట్టాడు. చర్చికి వచ్చేవారు నిద్రపోతున్నారు అని నేను చెప్పటంలే, బైబిల్ చెప్తుంది. అయితే వీళ్ళ చర్చి మధ్యాహ్నం 1st ఫ్లోర్ ఉంది, వీళ్ళది 3వ ఫ్లోర్లో ఉంది. హల్లెలూయా. ఎన్నో ఫ్లోర్లో ఉంది అయినా 3వ అంతస్తులో ఉందంట. బైబిల్లో రాయమని చదవండి, ఇంటికి పోయి అన్నీ చెప్పలేము అండి. 3వ అంతస్తులో ఉన్న వ్యక్తి దారి బయటడు చూస్తాడు,
ఆ కోతులు పోతుంటే కోతులు చూస్తాడు, మేకలు పోతుంటే మేకలు చూస్తాడు, కుక్కలు పోతుంటే కుక్కలు చూస్తాడు. ఏ పాస్టర్ మళ్ళీ ఇట్లా కూడా చూస్తాడు. పాస్టర్ గారు ఆత్మతో నింపబడి వాక్యం చెప్తున్నప్పుడు ఆయన కళ్ళు మూసుకుంటే పాస్టర్ చూడలేదని దారిలో చూస్తున్నాడు. మొత్తం చూసి అటు చూసి ఇటు చూసి ఇటు చూసి అలిసిపోయాడు. అలిసిపోయి పడి ఎగిరి ఆ నుంచి కింద పడిపోయాడు. ఎక్కడి నుంచి పడినాడు? చర్చికి వచ్చినాడో బయటకు కూడా? అక్కడ ఇశ్రాయేల్ ప్రజలు వాడు ఆ మనిషి ఆయన పేరు, అందుకే పేరు రాయాలి, ఇక్కడ పేరు రాశాడు. ఒరే బాబు, నువ్వు చర్చికి వెళ్తున్నావు, నీ మనసు ఇక్కడే పెట్టు. ఇక్కడికి వచ్చిన తర్వాత మా సిస్టర్స్ కూడా వచ్చినటువంటి పరిస్థితి అదే. అరే నేను తొందరగా వచ్చాను, గ్యాస్ ఆఫ్ చేశానా లేదా? మనసు అంతా ఏడుంది. అరే ఈరోజు చుట్టాలు వస్తూ ఉన్నారు, మటన్ ఇప్పుడు మా ఆయన పోయేది ఎప్పుడు, తెచ్చేది ఎప్పుడు, నేను వండేది ఎప్పుడు, వాళ్ళేం తెస్తారు పండుకుంటారు, నేను చేసి పెట్టాలి. నాగసాట్లు ఈ స్త్రీగా పుట్టినందుకు నేను శాపం పొందుకున్నాను, ఈ బతుకు నాకు వద్దు నాయనని మరికొందరు. మీరు మంచి వాళ్ళు, దేవుడికి స్తోత్రాలు అండ్ బట్ నేను మాత్రం అనుకోను. ప్రార్థన అయిన తర్వాత మార్కెట్కి పోతాను, నైపుణ్యతతో 1 గంటలో అన్నీ అయిపోతాయి, ఒక్కటే గంట. ఆదివారం రోజే తొందరగా తినేది మేము, ప్రైజ్ లాడ్. ఆదివారం రోజే రెస్ట్ కూడా మాకు ఎక్కువ దొరికేది. అయిపోయి 2 గంటల ఆఫర్లు తింటాం, 1 గంట రెస్ట్ తీసుకొని మరలా ఆ పని ఎవరు ఫోన్లు గిన్నెలు వచ్చి చూసుకొని మరలా క్యాంప్కి వెళ్ళిపోతాం. బాగా రెస్ట్ దొరుకుతుంది. ఏ దినము దేవుని పని నువ్వు చేస్తే యేసయ్య నీకు అధిక విశ్రాంతినిస్తాడు. యేసయ్య ఎంత గొప్ప దేవుడైనా. ఇప్పుడు ఈ వ్యక్తి ఉన్నాడు, 3వ అంతస్తు నుంచి కింద పడినాడు. 3వ అంతస్తు నుంచి కింద పడినోనికి కాళ్ళు చేతులు బాగుంటాయా? 32 పనులు ఉంటాయా? మీరు చెప్పాలి. ఆయన్నే పడిపోయాడు, కరెక్ట్గా పడిపోయాడు. పడిపోతే ఎవరో మళ్ళీ చెప్పారు, మోషేకి ఏ విధంగా వీళ్ళు చెప్పినట్టుగా అక్కడున్న వాళ్ళు ఎవరో పిల్లలు చెప్పి, సార్ వాడు కింద పన్నాడు సార్, వాడు ఎవడోడు ఆ వాళ్ళు ఇవ్వాలన్నోడు కింద పన్నాడు సార్. ఆ వాళ్ళు వాడు కింద పట్టలకే పాపం అపోస్తుల పౌలు రాత్రంతా బోధిస్తున్నాడు, ఆయన వాక్యం చెప్తున్నాడు ఆయన. అదే అక్కడ ఆ సబ్జెక్ట్ అక్కడ లేం, మనం వేరే సబ్జెక్టులు ఉన్నాం. మరి అపోస్తుల పౌలు మరలా గబగబగబ తిరిగి వెళ్ళాడు, కిందికి మెట్లకు దిగొచ్చాడు. దిగొచ్చి వెంటనే అతన్ని కరుచుకున్నాడు, కౌగలించుకున్నాడు. ఓ ప్రభువా కరుణించయా, వీడు చర్చికి నాకు తెలుసు ఎప్పుడో నుంచి నిద్రపోతున్నాడు, వీడు పడతాడు అనుకున్నాడు, వీడు పడిపోయాడు. దేవా కరుణించు, ప్రభువా ముట్టు, నైనా స్వస్థపరచు, యేసయ్యా కృపచు, యేసయ్యా నైనా సంఘస్థులమ్మ మీరు కూడా ప్రాణం చేయండి. వాడు కింద పన్నాడమ్మా. ఎవడు ఐతుకు పేరు మన మీద తీసుకోవాలి పాపం. ఆయన కింద పన్నాడు, అందరూ ప్రాణం చేసి ప్రభువా రక్షించు. చర్చికి వచ్చి అన్న కింద పడితే ఈ ప్రాణం పోతే పెద్దగా ఉండదు, కానీ చర్చికి వచ్చి ప్రాణం పోతే మీడియా వాళ్ళు ఊరుకుంటారా? ఆ చర్చికి పోయినరంట, ఆడ చచ్చిపోయినరంట. ఇంకా ఉండే 4 ఆత్మలు కూడా వద్దు మా చర్చికి పోకూడదు, అక్కడ సగినం బాగలేదు, అక్కడ ముహూర్తం బాగలేదు, పాస్టర్ గారు ఎప్పుడు కట్టాడు ఏమో, సరిగ్గా ముహూర్తం చూసుకున్నాడో లేదో, ఇవన్నీ పెద్ద గొడవలు ఉంటాయా లేవా? మంచి వాళ్ళు మీరు. మేము ముహూర్తం గీర్తం మేము చూసుకోమండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎవరైనా ఉంటే ఇప్పుడైనా కానీ సరిదిద్దుకోవాలి. మొత్తానికి కౌగలించుకున్నాడు. కౌగలించుకున్న తర్వాత ఐతుకు ప్రాణము పోయిన ప్రాణం వచ్చేసింది. ప్రైజ్ లార్డ్. అదే కృప. ఆ కృపలో మనం ఉన్నాం గనుకనే అపోస్తుల పౌలు కంటే యేసుప్రభు వారు గొప్పవాడు గనుక ఆయన మనల్ని కౌగలించుకున్నాడు. ఆయన కౌగలించుకోవటం వలన దేవుని యొక్క ఆత్మతో మనము నింపబడ్డాము, దేవుని యొక్క శక్తితో మనం నింపబడ్డాము. మరణించిన మా జీవితాన్ని దేవుడు దర్శించాడు. ఈ దినము మనల్ని సజీవ లెక్కలు ఉంచాడు యేసయ్య. హల్లెలూయా. మొదటి ఏం చేశాడమ్మా చెప్పాలి? కర్రలు ఎరుకుని. రెండో ఆయన ఏం చేసి ఈయన చర్చికి వచ్చాడు. మీరు చర్చికి రమ్మన్నారు కదా, వస్తానులే అన్నాడు. ఈయన వచ్చేసాడు. ఆయన చనిపోయాడు, ఈయన బతికాడు. దేవునికి స్తోత్రాలు. ఇంకొక మాట చెప్తాను, చెప్పమంటారా? రండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46 నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46 నుంచి చదువుకుందాం. రండి, మీ బైబిల్లో తప్పకుండా మీరు చూసుకోండి. ఒక సోదరి ఎవరు మైక్ ఉన్నవారు చదువుతారు. ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు. బాగా వినండి. యేసుప్రభు వారి తల్లి పేరేం పేరు? ఓకే, మంచిది. తండ్రి పేరేం పేరు? ఆయన లేడప్పటికి, ఆయన వెళ్ళిపోయినట్టుకుంది. ఏమే? మరియా వారి సహోదరులు సహోదరి వచ్చారు.
ఎక్కడికి వచ్చారు? ఏమ్మా చదువమ్మా. ఇదిగో ఆ, ఆయన తల్లియు సహోదరులను ఆ. ఆయనతో మాట్లాడు గోరుచు వెలుపల నిలిచియుండిరి. యేసు ప్రభు వారితో మాట్లాడటానికి ఎలుపల నిలబడ్డారంట. అప్పుడు ఒకడు ఇదిగో అయ్యా నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలెనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. చాలు. వెలుపల వచ్చారు అంటే అర్థం ఏంటి? నిదానంగా వచ్చారు, ప్రార్థనకు సమయానికి రాలేదని అర్థం. వచ్చిన మందిరం అంతా నింపబడింది అని అర్థం. ఇప్పుడు అమ్మ వారి సహోదరులు ఎక్కడున్నారు? వెలుపల అంటే బయట అవుట్ సైడ్ ఉన్నారు అని ఎవరో, అక్కడ కూడా మోషకి ఎవరో చెప్పారు, ఇక్కడ కూడా అయితే కింద మనని ఎవరో చెప్పారు, ఇక్కడ కూడా యేసు ప్రభు వారికి చెప్తున్నారు, అయ్యా మీ అమ్మ మీ సోదరులు బయట ఉన్నారు. కుమారుడు వాక్యం చెప్తుంటే వాళ్ళు ఎక్కడుండాలమ్మా? అది వాళ్ళు నిదానంగా వచ్చారు, లాట్ సాబులు వచ్చినట్టు వచ్చారు, వచ్చి కూర్చున్నారు. అప్పుడు ఎవరు చెప్తే అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నాడు బాగినండి, చదవండి. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులు పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడే నా సహోదరియు నా తల్లియు అని నేను చప్పలు కూడా చూద్దామా. ఇప్పుడు దేవునికి యేసుప్రభు వారికి తల్లిదండ్రులు ఎవరు? ఇప్పుడు ఈ వాక్య ప్రకారము మీరు చెప్పాలి. నువ్వు క్రమంగా దైవ చిత్త ప్రకారం ఉన్నవారు మరియమ్మ కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు నీకు. ఆయన సహోదరులకు ఇచ్చిన వంటి తర్వాత మరియమ్మ యేసుపులకు, తర్వాత వారి గర్భఫలములో పిల్లలు పుట్టారు. యేసుప్రభు వారు పరిశుద్ధాత్మతో పుట్టారు. కానీ యోసేపు మరియమ్మల ద్వారా మరలా వారికి సహోదరులు ఉన్నారు. దేవుని పిల్లారా, ఆయన అంటాడు, నా ప్రియ బిడ్డలారా, నా పిల్లలారా, వీరికంటే, మా అమ్మ నాన్న కంటే, మా సహోదరుల కంటే ఇదిగో వాక్యం వింటున్న వీరే నా తల్లి, ఈమె నా సోదరి, ఈయనే నా సహోదరుడు. దేవుడు తన పిల్లలను ఆయన బోధించే మాటలు, ఆయన నోటి మాట నుండి వచ్చిన ప్రతి మాట మన విశ్వాస జీవితాన్ని అది పురుకొలుపుతుందండి. ఆమెన్. విశ్వాస జీవితాన్ని ఏం చేస్తుందండి? పురుకొలుపుతుందండి. ఈ పురుకొలుపు అనేది ఎటువంటిదంటే మీకు తెలిసి ఉండాలి. మీరు గ్రామస్తులు కాదు. అనేక నారలతో తాళ్ళను పేంతారండి. తాళ్ళు, కలబంద నార, టెంకాయ నార, వాటి పీసు తీసుకొని తాళ్ళు, పగ్గాలు, హగ్గ అంటారు కదా, కందల్లి చేస్తారు. అది తాడుగా తయారు కావాలంటే దాన్ని ఇలా పురుకొలుపుతారండి. దాన్ని పూర్తిగా ఆ నారని తీసి పేంతారండి. పేటినప్పుడు గట్టిగా అయినప్పుడు దాన్ని పురుకొలిపోయినప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేస్తారండి. ప్రత్యేకంగా మీరు సిస్టర్స్, మీరు జడ వేసుకుంటారు. జడ 3 పేటలు తెస్తారు మీరు. అవునా? ఇజ్ ఇట్? 3 పేటలు తెస్తారు మీ యొక్క తల వెంట్రుకలతో. తల వెంట్రుకలు స్త్రీకి ఘనతకు సాదృశ్యం. ప్రైజ్ ది లార్డ్. ఎస్. వాటిను పురుకొలిపి తర్వాత 3 జాయింట్ చేస్తారు. అలాగనే విశ్వాస జీవితం అనేది నార లాంటిదే, అది పీసు లాంటిదే. దాన్ని మనము పురుకొలిపినప్పుడు అది అప్పుడు జాయిన్ అవుతుంది. అలాగని మీరు జడ వేసుకోలేరండి. దానికి మీరు కాస్త శృతి పెట్టినట్టుగా చేసినప్పుడే అది జడగా తయారవుతుంది. విశ్వాస జీవితం కూడా అంతే, లేకపోతే అది విడివిడిగా ఉంటుంది. మీరు అనుకోవచ్చు, మేమేదో ఆత్మీయతలో మేము పడిపోయాము, దుర్మార్గం పని చేశాము, చేయరాని పని చేశాము అని అనుకుంటున్నారా? నో. కాకపోతే మీరు ఇంకా పురికొల్పబడలేదు. మీరు పురికొల్పబడితే దానికి ఒక రూపం వస్తుంది. అక్కడ తయారైన పురికొల్పబడినటువంటి ఆ నారు ఇప్పుడు తాడుగా మార్చబడినప్పుడు అది ఊడిపోకుండా ఎక్కడైనా కర్రలు కట్టుకోవటానికి దాన్ని కడతారు పిల్లారా. ఎప్పుడో తెలుసా? అది తాడుగా మార్చబడినప్పుడు. విశ్వాస జీవితం కూడా అంతే. విడిపోతున్న జీవితాన్ని కట్టాలంటే ఒక తాడుగా మనం వచ్చినప్పుడు, ఒక రోపుగా మనం వచ్చినప్పుడు విడిపోయిన జీవితాలను మనం కట్టగలము. పెద్ద పెద్ద బిల్డింగులు కడుతున్నారంటే ఆ బల్లిసుకు తాళ్ళు కడతారు. కారణం ఏంటో తెలుసా? అది పీసుగా ఉన్నది తాడుగా తయారైపోయింది. ఇప్పుడు అది విడివిడిగా ఉన్న దాన్ని గట్టి కట్టేశారు. విశ్వాస జీవితం కూడా ఎప్పుడు మనము ఇతరులు కట్టగలమనగా మనము అది
పిండుతున్నప్పుడు అది గట్టిగా తయారైపోద్ది. దేవుని బిడ్డారా, విశ్వాస జీవితంలో అటువంటి కృప అనుగ్రహించాలి. అందుకే విశ్రాంతి దినమున ఎవరే గాని ఆశీర్వాదాలు, రావాల్సిన ఆశీర్వాదాలు మీరు పోగొట్టుకుంటే, అయ్యో ఇన్నాళ్ళు మనం విశ్వాస జీవితంలో కొనసాగింపబడి చివరికి యేసయ్య రాకడలో ఆ దినంలో మనం ఎత్తబడకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో మలాకి గ్రంథం రండి ఒకసారి 3వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ మలాకి చాప్టర్ 3 చదువుకుందాం. 3వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చి, ఆయన తన ఆలయమునకు హఠాత్తుగా వస్తాడంట. ఆలయమునకు హఠాత్తుగా వస్తే విశ్వాసులు ఎక్కడున్నారు ఇప్పుడు? చెప్పాలి, మీరు చెప్పాలి. సంఘములో ఉన్నారు విశ్వాసులు, అందరూ సంఘములో ఉన్నారు. చర్చికి రాకపోతే ఇంకా వారిని ఏమంటారు? ఏదో ఎక్సెప్ట్ అని ఎమర్జెన్సీ ఏదన్నా పని ఉంటే, ప్రతి ఒక్కరికి పనులు ఉంటాయి లేవని చెప్తే, ఏదైనా ఎమర్జెన్సీ నువ్వు లేని పని ఉంటే, నువ్వు చేయవలసిన పని ఉంటే తప్పదు. కానీ ఇప్పుడు ఆయన హఠాత్తుగా తన ఆలయానికి వస్తాడు. ఆలయము ఒకటి దేవుని యొక్క హృదయము. ఈ హృదయం అనే ఆలయము తన ఆలయం అనగా సంఘానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? తన బిడ్డలను పరలోక రాజ్యానికి ఎత్తబడతారు. హల్లెలూయా, ఆమేన్. ఐతుకులాగా 50-50 ఉన్నోళ్ళు ఎత్తబడరు. తర్వాత ఐతుకు బాగైన తర్వాత, యవనస్తుడు బాగైన తర్వాత ఇక సంఘంలో గట్టిగా నిలబడ్డాడు ఆయన. ఆమేన్. అప్పుడు సంఘానికి ఆదరణ కలిగిందంట. యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత యేసుప్రభు వారి యొక్క శిష్యులు అనగా అన్నదమ్ములు మంచిగా పురికొల్పబడ్డారు. దేవుని కొరకు సాక్షి బిడ్డలకపోయారు. యాకోబు హతసాక్షి అయిపోయాడు. యోహాను ఆ పద్మాస్మితములో ప్రకటన గ్రంథం రాయగలిగాడు. వీరందరూ మరియమ్మకు పుట్టిన వారే. అద్భుతమైన కార్యం జరిగించాడు. యేసుప్రభు వారు బతికున్నప్పుడు ఏంలే అని అనుకున్నారు. కానీ వారైతే యేసు చనిపోయిన తర్వాత వారి జీవితం పురికొల్పబడిందేమో. పురికొల్పటని చెప్పాను. కానీ మీరు చనిపోయిన తర్వాత ఏమి చేయలేరు. చనిపోకముందే మన జీవితాన్ని తాడు ఏ విధంగా పురికొల్పబడి ఒక తాడుగా, ఆ పీసు ఏ విధంగా తయారవుతుందో, తాడుగా మార్చబడుతుందో, విడిపోతున్న కర్రలను కడుతుందో, అలా మనము జీవించినప్పుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. ఇప్పుడు 4వ అధ్యాయం 1వ వచనం మలాకి గ్రంథం. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు. చాలు అనగా ఆయన 2వ రాకడ వస్తున్నది. ఈ దినమున మనం అనగా ప్రభు సన్నిధిలో ఉంటేనే ఆ దినమున మనం ఎత్తబడతాం. ఇజంట్ ఇట్? అవునా? ఈ దినమున మనం సరిగా ప్రార్థనకు రాకపోతే ఆ దినం ఎత్తబడతామా? హౌ ఇట్ పాసిబుల్? ఎత్తబడతామా? అందుకని ఈ దినమున నేను ముందే చెప్పాను, చర్చికి ఆలస్యంగా ఎవరు రాగలరు అనగా, ఎవరు వస్తారు వాళ్ళకి న్యాయం ఏదనగా పాలిచ్చు బాలింతలకు కొంచెం ఎక్స్క్యూజ్. ఎందుకనగా వాళ్ళు రాత్రింతా తల్లిని సతాయిస్తారు, వాళ్ళని లేపుకోవాలి, పొద్దున్న వారిని తయారు చేయాలి, అట్లా ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ కూడా ఎక్స్క్యూజ్ లేదు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు వారు పాలిచ్చు గొర్రెలను మెల్లగా నడిపాడా లేదా? చెప్పరు. నడిపాడా లేదా? పాలిచ్చు గొర్రెలను ఏం చెప్పాడండి? మెల్లగా నడిపాడు. ఎందుకనగా తల్లికి అంటుకొని ఉంది ఈ పిల్లవాడు. మిగతా వారు ఎవరు కూడా పాలిచ్చు బాలింతలు కాదు. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి? దేవాన్ని సన్నిధానములో నేను రావాలి స్వామి, అది ఆశ. చూడ, ఆయన దినం రాబోతుంది. ఆ దినము వచ్చినప్పుడు మనమందరం కూడా మత్తయి సువార్త మనము చూసినప్పుడు, యేసుప్రభు వారి యొక్క రాకడను గురించి మనం మాట్లాడుచున్నప్పుడు, ఆ దినము ప్రభువారు అద్భుతమైన కార్యాలు చేయటానికి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆ దినాన్ని గురించి రాస్తాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కొన్ని మాటలు 24లో మనం ధ్యానించినప్పుడు, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అక్కడ అంటాడు, ఆ దినము ఎట్లా ఉంటుంది? భయంకరంగా ఉంటుందంట. దేవుని బిడ్డలారా, నైనా 18-19 20 చదవండి. అయ్యో 19 అయ్యో ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించు. చూడండి, విశ్రాంతి దినంలో, ప్రభు దినంలో వస్తే ఏమండి, అవిశ్వాసులకు ఉన్న వారు అందరూ నరకానికి వెళ్తారు, విశ్వాసులు మాత్రం వెళ్తారు. అందువలన ఓ దేవా,
ఆ దినము భయంకరమైనది. ఈ గ్రంథం అంతా మీరు చదువుకుంటుంటే ఆ దినమున చూడు 29 వచ్చిన ఆ దినములు శ్రమలు ముగిసిన వెంటనే చీకటి కమ్మును, చంద్రుడు కాంతినివ్వడు, ఆకాశము నక్షత్ర రాలును, ఆకాశం మీద శక్తులు కదిలింపబడును. చూశావా, ఈ మాటలన్నీ కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయము, మార్కు 13, లూకా 21 అధ్యాయంలో యేసు ప్రభు వారి యొక్క రాకడ గురించి రాయబడింది. అందువలన మనం ఏం చేయాలనగా ఈ దినాన్ని మనము ఒక ప్రత్యేకంగా, ఒక ఊరికి వెళ్ళావా నీవు, వెంటనే నిన్నటి దినం శనివారం రోజే ఆ దగ్గరున్నటువంటి చర్చికి నువ్వు వెళ్ళాలి. నిజమైన విశ్వాసం అయితే వెళ్ళి ప్రార్థనలో పరిపూర్ణంగా ఉండి ఏకీభవించి రండి. లేకపోతే మోషే ధర్మశాస్త్రం ఏం చేసింది తెలుసా? ఒక మనిషిని కొట్టి చంపివేసింది. అయితే దేవుని మహాకృప చేత అపోస్తుల జీవితాల్లో ఏం జరిగిందనగా అద్భుతమైన కార్యాలు జరిగాయి. యెషయా గ్రంథము 56వ అధ్యాయం ఒక దగ్గరికి వస్తాం. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 52 verse 2 చదువుకుందాం. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. దేవుడు నియమించినటువంటి విశ్రాంతి దినమును ఎవరే గాని అపవిత్రపరచకూడదు. ఒకవేళ నువ్వే ఇలాగనే విశ్రాంతి దినము నాకు వద్దు, నేను ప్రభు సన్నిధికి పోను. చాలా మంది నాకు వినపడుతుంటాయి చెవులలో, చాలా మంది చెబుతూ ఉంటారు. చాలా మంది కొందరు మాట్లాడుకుంటుంటారు ఇంట్లో, దేవుడు ఏం చేశాడు మనకు, దేవుడు ఏం చేశాడు, నాకేం చేసినప్పుడు నువ్వు దేవుని ఎందుకు విసిగిస్తావు? నువ్వు చేసే పని నువ్వు చేయకుండా దేవుని మీద నిందలు ఎందుకు వేస్తావు? అప్పుడు దేవుని కూడా కోపం వస్తుందంట. ఆయన కోపం వచ్చి ఏం చేస్తాడు అంటే కొన్ని మాటలు నేను మీకు తెలపాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథము కీర్తనల గ్రంథము అనుకుంటాను 95వ కీర్తన, సామ్ చాప్టర్ 95. ఒకసారి మీకు ఈ మాటలు గుర్తు చేస్తున్నాను. తర్వాత మీరు ఎప్పుడైనా కానీ ఈ మాటల్లో మీకు ఏదైనా సంశయము సందేహం ఉన్నట్లయితే 11వ వచనం ఆఖరి వచనం, కావున నేను కోపించి మీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసి. చూశారా, ఇప్పుడు అందుకే చాలా మంది కుటుంబాలలో నెమ్మది కరువు అయిపోద్ది, విశ్రాంతి దొరకదు వారికి. ఎందుకనగా విశ్రాంతి దినాన్ని వారు ఏం చేశారండి? మీరు చెప్పాలి, అర్థమైందే పాఠము. అపవిత్ర పరిచారని కనుక చాలా అధ్యాయాలు రాయబడింది. ఇర్మియా గ్రంథం 6:6లో ఉంటుంది, తర్వాత యెషయా గ్రంథంలో ఉంటుంది. అనేక పర్యాలు ఈ మాటలు చదువుతున్నప్పుడు, ఓ ప్రభువా నిజమేనైనా ఎందుకు నన్ను బతికించావంటే 5కు 50% దేవునికి ఇచ్చాడు, 50% బజార్కి ఇచ్చాడు. దేవుని మహాకృప చేత 3వ అంతస్తు నుంచి పడిపోయినా కానీ దేవుడు రక్షించాడు. హల్లెలూయా. అనగా అపోస్తుల పౌలు కంటే గొప్పవాడు 3వ ఆకాశం నుండి దేవాది దేవుడు మనం రక్షించుటకు వచ్చి మనం కౌగలించుకొని, మనం పడిపోయిన స్థితిని గమనించి దేవుడు నిన్ను నన్ను కౌగలించుకొని ఈ దినం మనం సజీవ లెక్కలో ప్రభు సన్నిధిలో ఉంచాడు. అందువలన విశ్రాంతి దినమును మనము ఆచరిస్తే వారు ధన్యులంట. 56:2లో మనం చూసాం కదా. 56:2లో ఏముందండి? మరలా ఒకసారి ఆ మాట చదువుకొని అందరం చదువుకొని ముగించుకుందాం. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 56 verse 2 అందరం చదువుకుందామా? 56 verse 2 అందరం చదువుకుందాం. రెడీ? 1 2 3 4. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారము చేసి దాని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు. అటువంటి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. నీ సన్నిధి కంటే నేను ఎక్కువగా దేన్ని ప్రేమించనయ్యా? అది ఏమైనా సరే ఆదివారమున అనగా ప్రభువు దినమున ఎవరు నన్ను పిలిచినా నా ప్రార్థన తర్వాతనే నేను వస్తాను. ఒకవేళ ఆ ఉద్యోగంలో నీకు తొందర అయితే నాకు దేవుడు మరొక ఉద్యోగం ఇస్తాడు అని నమ్మకం. ఆ బిజినెస్ ఆ దినం పోయిందంటే మధ్య రోజులలో ఆదివారము రావలసిన ఆదాయం నీకు ఇస్తాడు. ఈ వాక్యము సత్యము, దేవుని మాటలే సత్యము, అన్ని ఉత్తయే, దేవుని మాటే సత్యము. ఈ మాటను నమ్మితే అద్భుతమైన కార్యమును చూస్తావు. బ్రదర్, సిస్టర్, ప్రియ కుటుంబమా, నీ కుటుంబాన్ని ఆశీర్వదించుటకే యేసయ్య వచ్చాడు. దేవుడు నిన్ను దీవించుటకు వచ్చాడు. విశ్రాంతి దినమును అపవిత్రపరిచిన ఒక వ్యక్తి చచ్చిపోలేదా? రాళ్లతో కొట్టి చంపమని చెప్పాడు దేవుడిని యెహోవా. మోషేకు శాస్త్రం ఇచ్చాడు.
నేను పవిత్రపరిచిన దినాన్ని మీరు అపవిత్రపరుస్తారా? కొందరు సగం సగం వచ్చి వెళ్ళిపోతారు. ఆ సగమే నీకు అన్నం పెడితే ఆకలినప్పుడు నీవు ఎలా అంటావు, ఎలా భావిస్తావు? దేవుని జీవితంలో ఏదో ఒక అద్భుతమైన కార్యం చేయటానికే ఈ వాక్యాన్ని దేవుడు మన దగ్గరికి తీసుకుని వచ్చాడు. మన కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం ఇచ్చుటకు, మిగిలింపు లాభదాయకం ఇచ్చుటకు ఆయన ఈ వాక్యం మనకు చెప్పాడు. ఎంతో మంది దేవుని మహాకృప చేత ఈ దినాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు సాటర్డే సండే విశ్రాంతినిచ్చాడు. రెస్ట్ తీసుకోండి మీరు అని చెప్పాడు. ఇంటికెళ్ళి మీ పనులు మీరు చూసుకోండి, కానీ దేవుని సన్నిధానంలో మీరు ఉండండి, మిమ్మల్ని దీవిస్తానన్నాడు. దేవుడు వారికి ఇచ్చిన ఆ జ్ఞానాన్ని బట్టి ఎవరైతే ఆ మేనేజ్మెంట్ ఉన్నారో, ఎవరైతే దాన్ని ఆరంభించారో దేవునికి స్తోత్రాలు. కొన్ని దేశాల్లో, అరబ్ కంట్రీలలో విశ్రాంతి దినం లేదు, వారు శుక్రవారం చేసుకుంటారు. అయితే దేవుని కృప చేత మన భారతదేశంలో ఈ క్యాలెండర్లోనే దేవుడు ఆదివారం ప్రపంచానికి ఇచ్చాడండి. ప్రభు దినము, పునరుత్థాన దినము, నిన్ను ఆశీర్వాదించే దినము, నీకు రెస్ట్, విశ్రాంతినిచ్చే దినము, నీకు నెమ్మదినిచ్చే దినము. ఈ దినాన్ని పోగొట్టుకుంటావా? ఆయన కోపం తెస్తావా? దేవా స్తోత్రం. యేసయ్యా 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 నిన్నే నిన్నే నయ్యా నీవే నీవే ఈయన రాజాదిరాజు. దేవా నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. దేవా, ఈ అరణ్యములో నేను ఎలా జీవించాలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నేను నిన్ను గణపరుస్తాను. అరణ్యంలో ఒక వ్యక్తి కర్రలేరుకొని పోయాడు, దేవుడు చంపేశాడండి అక్కడే. అయితే నువ్వు బ్రతికించావు. ఇది కృపాయుగం. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో. తప్పుడు కొడదామా? కరెక్ట్ కొడదాం. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. మన నోట యేసయ్యా యేసయ్యా అందరూ యేసయ్యా యేసయ్యా. నిన్నే నిన్నే నిన్నే. ఈయనకంటే ఎక్కువ ఏది కూడా ప్రేమించకు. ఒక దినం పస్తున్నాయో పర్వాలేదు, దేవుని కొరకు త్యాగమవుదామా? ఆయన రక్తం కాల్చాడు నీ కొరకు, తన ప్రాణమునిచ్చాడు. అయ్యా, నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా? అనేక పర్యాయ మందిరానికి రానప్పుడు నన్ను సజీవ లెక్కన వచ్చావు నీవు. యేసయ్యా 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 యేసయ్యా. ఇప్పుడైనా మించిపోయింది ఏం లేదు. నా ప్రియ బిడ్డలారా, నేను నియమించిన విశ్రాంతి దినమును మీరు ఎవరు కూడా అపవిత్రపరచకుండా ఉండండి. ఆ దినము ఏ దుష్కార్యము చేయకుండా నా మాట వినండి. మీకు మిగిలింపు ఇస్తాను, లాభదాయకం ఇస్తాను, మీకు ఆరోగ్యం ఇస్తాను,
మీ ఎముకలకు పుష్టినిస్తాను. నువ్వు గమనించినావా, దేవా నన్ను నడిపించి నిన్ను ప్రేమించాడు అంతే, నన్ను ప్రేమించాడు యేసయ్య. నన్ను గమనించినావా, ఐదుగురు ప్రేమించాడు, ఐదుగురు ప్రేమించాడు గనుక ఆయన కౌగలించుకున్నాడు, అతనికి పునర్జీవం ఇచ్చాడు. అతడు తిరిగి దేవుని మందిరానికి వచ్చాడు, అతడు రొట్టె పుచ్చుకున్నాడు. అపోస్తల పౌలుకు సేవలో ఉన్నాడు, సంఘానికి ఆదర కలిగింది. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. దేవా నిన్నే. యాత్రలో నీకు అనేక కష్టాలు, అనేకులు అవమానాలు, అన్నిలో పోరాటాలు వచ్చాయా? అయితే దేవుని సొంత నీవు రాజువయ్యా, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఆత్మీయులే ఆత్మీయులే నన్ను అవమానమెత్తి అందరూ ఎవరు అపహసించిన ఏం పర్వాలేదు. యేసయ్య నీ కొరకు అవమానం పొందలేదా? యేసయ్య నీ కొరకు శ్రమ పొందలేదా? అవమాని అవును స్వామి. అన్యులే అపహసించగా అండని వైతివయ్యా, కొండ నీవే యేసయ్యా. ఎన్నో పర్యాయాలు నీకు ఆయన అండగా ఉన్నాడు. అండ నీవైతివయ్యా, అందరం కలిసి పైకెత్తామా? దేవా ఓ దేవాని, మీరు నాకు ఇచ్చిన ఈ యొక్క దినాన్ని, పునరుత్థాన దినాన్ని నేను మరిచిపోలేనయ్యా. మీరు లేస్తూ నన్ను లేపిన దినాన్ని నేను మరిచిపోను ప్రభువా. మీకు పునరుత్థానము మీకు కలిగించుకొని నాకు పునరుత్థానం ఇచ్చావు నాయనా, నేను మరిచిపోను నాయనా. అది కొండలైనా, లోయలైనా, ఆత్మీయ అవమానాలైనా, అన్యుల పోరాటాలైనా, వాట్ ఎవర్ ఇట్ మే బి, దేవను నాకు జ్ఞానం ఇచ్చావు స్వామి. ఈ లోకంలో నేను బ్రతకగలను స్వామి. కానీ నిన్ను విడిచి నీ ప్రేమను మరిచి దూరం అయిపోయిన నా జీవితాన్ని, నా కోపం వచ్చిందంటే మీలో ఉన్న విశ్రాంతిని నేను చెదరగొడతానన్నాడు. 95వ కీర్తన 11వ వచనములో వారికి మీదట ఎన్నడూ కూడా విశ్రాంతిలో రారు అన్నాడు. ఆ దినం మనకు రాకూడదు. అందుకన్నాడు, నా విశ్రాంతి దినాన్ని మీరు ఎవరు కూడా అవమానపరచొద్దన్నాడు. మీకు రావలసిన ఆశీర్వాదాలు మీరు పోగొట్టుకోవద్దన్నాడు. ఎంత ప్రేమ గల దేవుడు ఆయన, ఎంత కనికరము గల దేవుడు ఆయన. అందుకేనేమో మనం ఎంత సంపాదించిన మిగలటం లేదేమో. ఒకసారి మన జీవితాన్ని పరిశీలించుకుందాం. ప్రభుకి ఇవ్వవలసిన సమయాన్ని మనం ఇవ్వకపోతే, కుటుంబాలుగా మనం ప్రభు సన్నిధి లేకపోతే, ఎంత సంపాదించినా అది చినిగిపోయిన సంచిలో వేసినట్టు అవుతుంది కదా. దేవా, ఈ దినమును నేను తీర్మానం చేసుకుంటాను, నీకంటే ఎక్కువగా నేను దేన్ని ప్రేమించను, నీకంటే ఎక్కువగా నేను దేన్ని ప్రేమించను. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. కనికరము, కృప, వాత్సల్యత, దయా, సమృద్ధి కలిగిన దేవానికి వందనాలు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో సమృద్ధిగా జీవిస్తున్నప్పుడు ఒకడు కర్రలు ఏదుకొని పోయినప్పుడు ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞను తిరస్కరించాడు. దేవుని చేత ఆజ్ఞ పొంది రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. అయితేనే అనేక పర్యాలు మేము పేడమొక్కం పెట్టుకొని సంఘం మీద అలిగి, సంఘ పాస్టర్ల మీద గొనిగి దేవుణ్ణి ధిక్కరించినప్పటికీ కూడా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు.
ఐదుకు 3వ అంతస్తుని కింద పడిపోయి చచ్చిపోయినప్పుడు ప్రభువా కృపగల దేవుడిగా 3వ ఆకాశంలో అత్యున్నతమైన సింహాసనంలో నీవు అపోస్తుల కంటే పౌలు కంటే గొప్పవాడిగా పడిపోయిన మా స్థితిని చూసి కౌగలించుకొని తిరిగి రొట్టెలో పాల్గొని ఐదుకు సంఘములో స్తంభంగా నిలిచినట్టుగా చూశాం. ఈ దినం కూడా యేసుప్రభు వారి తల్లిదండ్రులు కూడా నిదానంగా వచ్చారు. నా తల్లిదండ్రులు ఎవరు అనగా నా వాక్యం విన్నవారే, తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వారే నా తల్లి, నా సహోదరుడు, నా సహోదరి అని మమ్మల్ని మీరు పొగిడినందుకు మీకు స్తోత్రాలు. నీ ప్రియ బిడ్డలు వెళుతున్నారయ్యా. విశ్రాంతి దినముని అవమానపరచకుండా, అపవిత్రపరచకుండా, రావలసిన ఆశీర్వాదాలు పోగొట్టుకోకుండా, రావలసిన ఆరోగ్యాన్ని పోగొట్టుకోకుండా జీవించే కృపనియండి. ఈ దినం ఎంతమంది జన్మదినం జరుపుకుంటున్నారో వారిని దీవించండి. ఈ దినం ఎంతమంది అయితే వారి యొక్క వివాహ దినం జరుపుకుంటున్నారో వారిని దీవించండి. ఎవరి కుటుంబంలో ఏదైనా జరగరాని కార్యం జరిగినట్లయితే ప్రభువా ఆ కుటుంబాలను ఆశీర్వాదించయ్యా, వారిని ఓదార్చండి మా స్వామి. నీ ప్రియ బిడ్డలు వెళ్తున్నారు, వీరికి కాపుదల ఉంచండి. మీరు చేసిన ఉపకారానికి స్తోత్రాలు. యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సావాసము ఇక్కడ మన అందరికీ ఐదుకు దేవుడు తోడై ఉన్నట్టుగా ప్రభువారు మనకు తోడై ఉండి పునర్జీవమును అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు.